వెల్కమ్ బ్యాక్. నేను లోకల్ ఇది ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమా పేరు కాదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక అక్కడి స్థానిక అమెరికన్ల నినాదంగా మారింది. అధ్యక్ష పీఠం ఎక్కగానే అమెరికన్లలో జాత్యహంకారపు వైరస్ ఎక్కించిన డొనాల్డ్ ట్రంప్ అక్కడ దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వలసవాదుల్లో కూడా లేని భయాల్ని రేకెత్తించారు. ఇది మా దేశం అంటూ లోకల్ అమెరికన్లు చేస్తున్న హడావుడితో ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితులు తెచ్చాడు. అమెరికా వెళ్లడం అన్నది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కల. ఒక్కసారి అక్కడికి వెళ్లి ఆ జీవితానికి అలవాటు పడితే అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటారు. అందుకే గ్రీన్ కార్డు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కళ్ళు కాయలు కాసేలా ఏళ్లకేళ్ల పాటు చకోర పక్షుల్లా ఎదురు చూస్తారు. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ అడియాసలైపోతున్నాయి. ముఖ్యంగా భారతీయుల గ్రీన్ కార్డు కలను ఒక్క బిల్లుతో కల్లలు చేయాలని చూస్తున్నాడు ట్రంప్. అమెరికా గ్రీన్ కార్డు వచ్చిందంటే చాలు ఏదో అంతరిక్షానికి టికెట్ దక్కినంతగా సంబరపడిపోతారు. కానీ ఇప్పుడు ఈ ఆశల్ని అడ్డంగా కోసేశాడు ట్రంప్. అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు స్థానిక అమెరికన్లకే కల్పించాలన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెరపైకి తెచ్చారు. అమెరికన్లకు సమర్థమైన ఉపాధి అవకాశాలు కల్పించేలా అమెరికా వలస విధానంలోనే సంస్కరణలు చేపట్టాలని ట్రంప్ నిర్ణయించారు. ఇందుకోసం తమ పార్టీ సెనేటర్తో పాటుగా డెమోక్రటిక్ నాయకుడిని కూడా కలుపుకుని ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును రైజ్ గా అభివర్ణిస్తున్నారు. రైజ్ అంటే ద రీఫార్మింగ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఈ బిల్లు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందితే కాలంతో పాటు గ్రీన్ కార్డుల జారీ క్రమేపీ తగ్గుతూ సగానికి పడిపోతుంది. ఈ బిల్లు వల్ల గ్రీన్ కార్డు పొందాలనుకున్న వారి ఆశలు అడియాసలవ్వడమే కాదు, అమెరికా వలస విధానంలో ఉన్న వ్యవస్థలో సమూల మార్పులు వచ్చేస్తాయి. అంటే స్కిల్ బేస్డ్ వీసా లేని విదేశీయుల్ని ఇకపై తమ దేశంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి గట్టి నిబంధనలు పెడుతున్నాడు. 2015లో అమెరికన్ ఫెడరల్ 10,50,000 మందికి గ్రీన్ కార్డులు మంజూరు చేశారు. కానీ ఇప్పుడు ఈ బిల్లు అమలైతే మొదటి ఏడాదే ఈ సంఖ్య 6,37,000కు తగ్గిపోతుంది. అంటే మొదటి ఏడాదిలోనే 3,63,000 మందికి గ్రీన్ కార్డులు దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. ఇక ఈ సంఖ్య క్రమేపీ 10 ఏళ్లలో కుదించుకుంటూ వచ్చి 5 లక్షలకు తగ్గించాలని చూస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు అమెరికన్ ఫెడరల్ డైవర్సిటీ లాటరీ విధానంలో అందిస్తున్న 50,000 వీసాలను ఈ తాజా బిల్లు పూర్తిగా నిలిపేసే ప్రమాదం కనిపిస్తోంది. అంతేకాదు ఇక ఇప్పటి వరకు 70,000 మంది రెఫ్యూజీలకు ఇచ్చే గ్రీన్ కార్డులను కూడా 50,000కు పరిమితం చేయాలని చూస్తోంది. ఇంతవరకు మనం చూస్తున్నది ట్రంప్ అధికారికంగా చేస్తున్న ప్రయత్నాలు. కానీ స్థానిక అమెరికన్ల మనస్సుల్లో ట్రంప్ ఎక్కించిన జాత్యహంకారపు విషయం మాత్రం దేశవ్యాప్తంగా అందరి మనస్సుల్లోనూ ఎక్కడా లేని భయాల్ని పుట్టిస్తోంది. అవును, ఇప్పుడు స్థానిక అమెరికన్లు విదేశీయుల్ని తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు. రోడ్డు మీద ఎవరు కనిపించినా వాళ్లను మీరెందుకు ఇంకా ఇక్కడే ఉన్నారని నిలదీస్తున్నారు. మీ దేశానికి ఎప్పుడు వెళ్లిపోతారంటూ ప్రశ్నిస్తున్నారు. తొందరగా వెళ్లిపోండి, ఇది మా దేశం అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా ముస్లింల మీద ఎక్కడా లేని ఒత్తిడి తెస్తున్నారు. వారిపై కొన్ని చోట్ల భౌతిక దాడులకు దిగుతున్నారు. Besides your wicked religion, speak for Jesus. Obey God. You don't touch me, woman. Then don't touch me, man. Don't touch me. Don't mess with me. Don't touch me. Today, your religion is respecting women today. Cover up or we kill you. That's what your religion says. No, you're not. చూసారుగా, అమెరికాలో స్థానికులు అక్కడ ఉన్న ఒక మసీదు దగ్గరకు వెళ్లి ఇలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ దేశం మాది, మీరిక్కడి నుంచి వెళ్లిపోమంటూ ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్న స్థానిక ముస్లింలు గడిచిన 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చెప్పినా వినిపించుకోలేదు. తమ పిల్లలు ఇక్కడే పుట్టారని, వాళ్లంతా అమెరికన్ పౌరులే అని వాదించినా వాళ్లు చెవికెక్కించుకోలేదు. నిన్న మొన్నటి వరకు అమెరికాలో ఎక్కడా లేని జాత్యహంకారం ఇది. విదేశీయుల్ని ఎవరిని చూసినా నిలబెట్టి నిలదీయాలన్నంతగా స్థానిక అమెరికన్లలో ఓ విద్వేష భావాన్ని నింపిన ట్రంపరితనం ఇది. Besides your wicked religion, speak for Jesus. Obey God. You don't touch me, woman. Then don't touch me, man. Don't touch me. Don't mess with me. Don't touch me. ఇదేదో న్యూయార్క్ లోనో వాషింగ్టన్ లోనో జరుగుతున్న వ్యవహారం కాదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న 50 రాష్ట్రాల్లోనూ
అన్ని నగరాలు పట్టణాల్లోనూ జరుగుతున్న వ్యవహారం ఇదే. నిజానికి ట్రంప్ కూడా ఇక్కడికి వలస వచ్చిన కుటుంబీకుడే. కానీ అధ్యక్షుడయ్యాక స్థానిక అమెరికన్లలో మాత్రం నేను లోకల్ అన్న ఫీలింగ్ ఎక్కించాడు. దీంతో అమెరికన్ చరిత్రలో ఎప్పుడూ లేనంత జాత్యహంకారం పెల్లుబికుతోంది. స్వేచ్ఛాయుత దేశంలో విషబీజాల ఈ ట్రంప్